నీకు బీతలు జారు కదా తెలుసు అనుకుంటా. చాలాసార్లు వినే ఉంటారుగా. సరే, ముందు దిస్ ఇస్ రాజేష్. హౌ ఆర్ యూ? తిన్నారా? ఏమైందంటే ఊరికే నా కాంటాక్ట్స్ చూసా. అంటే ఊరికి మన ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళకి ఇలా మెసేజ్ చేసి అరే సబ్స్క్రైబ్ చేయండి అని ఏదైనా కంటెంట్ ట్రై చేస్తా, సపోర్ట్ చేయండి అనే విధంగా కాంటాక్ట్స్ చెక్ చేశాను. నా కాంటాక్ట్స్ 900+ ఉంది. 900+. సరే, కొన్ని డూప్లికేట్స్ ఉండొచ్చు, ఇలా ఏదైనా ఉండొచ్చు. సరే, 500 వేసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో 700+ ఉన్నారు ఫాలోవర్స్. మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు చాలామంది మొన్న రీసెంట్గా పెట్టిన రీల్ వల్ల కొంతమంది వచ్చారు. ఒక 1200 అయిందా? ఊర్లో కొంతమంది ఉంటారుగా, నా దగ్గర ఇప్పుడు నెంబర్ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి 50 మెంబర్స్ చేసుకోవచ్చుగా. సరే, ఒక రౌండ్ ఫిగర్ 1000 మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ 1000 మంది సబ్స్క్రైబర్లు నీకెందుకు లేరు అని నాకు అనిపించింది. అప్పుడే ఒకటి గుర్తొచ్చింది. నా దగ్గర ఉండే కాంటాక్ట్స్ కానీ ఫాలోవర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు చూడు. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎక్కువ రీచ్ వస్తుంది, నేను బాగా పాపులర్ అయిపోతాను, నాకు మోటివేషన్ వస్తే నేను ఇంకా చెలరేగిపోతాగా, అస్సలు తగ్గముగా. సో ఎప్పుడైతే మనం డెవలప్ అవుతామో వాళ్ళకి నచ్చదు కదా, అందుకే సబ్స్క్రైబ్ చేయరు. అందులో ఏముంది, వాళ్ళు కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో, నేను కరెక్ట్గా కంటెంట్ తీసుంటే సబ్స్క్రైబ్ చేస్తారేమో. కానీ ప్రస్తుతానికి నేను చేస్తున్నది ఏంటి, నేనైతే క్లియర్గా ఉన్నాను. రోజు చెప్తున్నదే, నాకు ఏమొచ్చు, నేనేం చెయ్యాలి అది కనుక్కుందామనే వెళ్తున్నా. ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు వచ్చే రీచ్ ఏంటి, నేను రోజు వినే పాటలు, ఎంజాయ్ చేసే పాటలు, ఓన్ సెల్ఫ్గా ఎంజాయ్ చేయకుండా ఒకరు వీడియో పెట్టి రికార్డ్ చేసుకుంటే అది వైరల్ అయింది, నేను అది కంటిన్యూ చేస్తాను. ఇక్కడ కూడా నాకు ఏదో ఒకటి తెలుస్తుంది యూట్యూబ్లో. అప్పటి వరకే నా వీడియోలు ఇలానే ఉండొచ్చు, చూద్దాం. నాకు ఈ మధ్యన ఏదైనా కంటెంట్ దొరికితే రావచ్చు, అందులో నేను బాగా సక్సెస్ అవ్వచ్చు, అప్పుడైనా కొడతారేమో, చూద్దాం. ఇప్పుడు మనకు తెలిసిన ఆ జార్ పీతల కథ గురించి మాట్లాడుతున్నారు. ఒక ఫారినరు ట్రావెల్ చేస్తుంటే ఇండియా నుంచి ఒక జారుతో పీతలు, వేరే కంట్రీ నుంచి జారుతో పీతలు తీసుకెళ్తున్నాడు. కానీ ఆ 2 జారులకి మూత వేయడం మర్చిపోయాడు. మూత వేయడం మర్చిపోతే ఆడు జర్నీ కంప్లీట్ అయ్యేసరికి అదర్ కంట్రీ జారులో పీతలు ఏమయ్యాయంటే ఒకదానికోటి ఒకదానికోటి పైన ఎక్కుతూ 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 టాప్ చేరిపోయి టాప్ నుంచి కిందకి దూకేసి వెళ్ళిపోయాయి. ఇండియాలో ఉండే పీతలు మాత్రం అక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఎక్కితే ఒకదాని మీద ఒకటి ఎక్కితే ఫస్ట్ ఎవడైనా వెళ్ళిపోతాడు చూడు, ఫస్ట్ వాడు వెళ్ళడం ఏంటి, నేను వెళ్ళాలి అని చెప్పి కిందన మరి బేస్ లేకుండా చేసేది. అర్థమైందా ఏమైందో? అలా సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. నేను నాకు ఇష్టమైన పాటలను నేను ఎంజాయ్ చేసి రీల్స్ కూడా పెడుతుంటా. లెట్స్ కనెక్ట్. ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి. ఏదైనా తప్పులు ఉన్నా సరే, ఏమైనా తప్పుగా మాట్లాడినా సరే, ఏదైనా కంటెంట్ ఇలా చెయ్యరా అన్నా సరే చెప్పండి. మీ దగ్గర ఐడియాస్ ఉండొచ్చు, మీరు చెయ్యాలని ఆలోచన మాత్రమే లేదు, మీరు చాలా తెలివైన వాళ్ళు, ఆలోచన చాలా ఉండొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టా ఫాలో అవ్వండి. బాయ్.